యాక్చువల్గా బయట ఉన్న టాక్ని బట్టి అడుగుతున్నానండి. అది ఒక సినిమా స్టార్ట్ అయ్యే వరకు చాలా బాగుంటుంది. స్టార్ట్ అయిన తర్వాత హీరో అండ్ డైరెక్టర్ ఇద్దరు మింగిల్ అయిపోయి అసలు ప్రొడ్యూసర్ని కౌంటే చేయట్లేదు అనేది మామూలు టాక్. నేను ఈ టీజర్ చూసిన తర్వాత ఆ కైండ్ ఆఫ్ అంతా దీంట్లో చూపిస్తున్నారు అనిపించింది. మెజారిటీ హీరోస్ అండ్ డైరెక్టర్స్. లేదు సార్, ఈ సినిమాలు డైరెక్ట్ తినేస్తారు. హీరో హీరో పాల్పంచుకోడు దీంట్లో. ఓకే, అంటే వాళ్ళందరూ కలిసి అంటే ప్రొడ్యూసర్లు ఒక ఫైనాన్సర్ లాగా అట్లా చూస్తారు, సేఫెస్ట్గా రిలీజ్ చేయగలరని వాళ్ళు చూస్తారు తప్పించి ఎక్కడ కథలో కానీ ఎక్కడ మింగిల్ కానివ్వట్లేదు. అంటే ఇప్పుడు మరి కొంతమంది ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయితే బాగుండని కూడా అనుకుంటారు కొంతమంది. అంటే ఇఫ్ యూ నో ద సీన్, ఇఫ్ యూ నో ద థింగ్ అర్థమవుతుంది కదా ఎందుకు అడుగుతుర్రు అన్నది కూడా ఉంటుంది. ఇప్పుడు వంశన్న చిన్నబాబు గారికి సీన్ టు సీన్ తెలుసు, డైలాగ్ టు డైలాగ్ తెలుసు, ఏది ఎక్కడ ఎంత అవసరమో తెలుసు. రాజ్ గారితో పనిచేసినప్పుడు కూడా నాకు అది అర్థమైంది. హీ నోస్ ఎవ్రీ లైన్, ఏ సీన్ నడుస్తుంది, ఏంది, దేనికి ఎంత తెలుసు మొత్తం నడుస్తు. ఆ పార్టిసిపేషన్ ఉన్నప్పుడు రావు. వన్ ఇఫ్ సంబడీ ఈజ్ జస్ట్ సిట్టింగ్ అండ్ ఫైనాన్సింగ్ ద ఫిలిం, జస్ట్ ఎంత అవుతుందో లెక్క పెట్టుకుంటా, కథ ఫుటేజ్ చూసుకోకుండా కథ ఎటు పోతుందో తెలియకపోతే మిస్అండర్స్టాండింగ్ కూడా వస్తుంది కదా. వీళ్ళు వేస్ట్ చేస్తుర్రేమో అనిపిస్తుంది. ముందు నుండి ఈ షుడ్ బి థర్డ్ పర్సన్ ఇన్ ద గ్యాంగ్. మీరు ఏమంటారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో గ్యాంగ్ అయ్యి ప్రొడ్యూసర్ని మనం చేస్తున్నారు. నేనేమంటున్నా, ముగ్గురు గ్యాంగ్ అయిపోవాలంటున్నా. ముగ్గురు గ్యాంగ్ అవ్వాలి కానీ ప్రొడ్యూసర్ దగ్గర గ్యాంగ్లో కానివ్వట్లేదు. ఏం లేదు, ఈ సినిమా గురించి చెప్పట్లేదు, కొన్ని బయట ఇంకా రకరకాల కొలాబరేషన్లు సార్. ఇది సినిమా అనేది లిటరల్లీ మోస్ట్ అన్ప్రిడిక్టబుల్ బిజినెస్. మనము ఎవరు ఎప్పుడు ఊడతారో తెలియని వాళ్ళందరినీ పెట్టుకొని ఒక సినిమా తీస్తుంటాం. ఇట్స్ అ వెరీ బిగ్ గేమ్ కదా. సో అందరికంటే మోస్ట్ అన్ప్రిడిక్టబుల్ బిజినెస్ సినిమా అనేది. ఇక్కడ అసలు దెర్ ఇస్ నో పర్టికులర్ ఫార్ములా టు మేక్ ఫిల్మ్. ఒకడు కథ రాసుకొని తీసి ఇట్టు కొడతాడు, ఒకడేమో సెట్ మీద కథ రాసి ఇట్టు కొడతాడు. ఎవడు కరెక్ట్ ఎవడు రాంగ్, డెఫినెట్లీ ప్రిసైజ్గా పేపర్ మీద కథ ఉండి సినిమా తీయాలి, అదైతే నేను ఒప్పుకుంటా. ప్రీ ప్రొడక్షన్ కరెక్ట్ ఉండాలి, పేపర్ మీద ఉన్నదే సినిమా తీయాలి, అదే ఒప్పుకుంటా. అండ్ బట్ సమ్టైమ్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంటర్టైన్మెంట్ బిజినెస్, సినిమా ఆర్ట్ ఫామ్లో చూస్తే ఒక ఆన్సర్ ఉంటుంది, సినిమాని ఎంటర్టైన్మెంట్ ఫామ్లో చూస్తే ఇంకొక ఆర్ట్ లెక్క ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఫామ్లో చూస్తేనేమో యూ బ్యాలెన్స్ ద స్పైసెస్ అండ్ గివ్ నైస్ బిర్యానీ టు ఆడియన్స్. ఓకే, ఆర్ట్ ఫామ్లో చూస్తేనేమో దేర్ ఆర్ అదర్ ఫిలిమ్స్. అంటే కమర్షియల్లో డబ్బులు కూడా రావాలి కదా సినిమా తీసిన. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా.